ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. జూన్ మాసానికి సంబంధించి 12 రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉండబోతుంది, ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలో సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. సార్, ప్రత్యేకించి మేష రాశి వారికి మనం చూసుకుంటే జూన్ మాసాంతం ఏ విధంగా ఉండబోతుంది, వాళ్ళు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి అంటారు? సో ఉషా గారు, రాశి ఫలాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా సుప్రభాత సేవ పంచాంగ శ్రవణం నుంచి స్టార్ట్ చేస్తారనమాట. మన రాశి ఫలాలు తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన గుళ్ళల్లో కానివ్వండి, ఈవెన్ ఉగాది కూడా కానివ్వండి, మనకి పబ్లిక్గా అందరికీ చెప్పేవాళ్ళు అండి రాశి ఫలాలు ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి. ఇది ఇప్పటి నుంచి వస్తుంది, అనాదిగా వస్తున్నది మన ఆచారం అండి. దీనివల్ల మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ఎక్కడ పాజిటివ్గా ఉంది, ఎక్కడ నెగిటివ్గా ఉంది, ఏ విషయంలో మనకు ఆటంకాలు వస్తాయి, ఏ విషయంలో పాజిటివ్గా ఉందని మనకు తెలిసిపోతుంది ముందుగానే. దాని అనుగుణంగా మనం సెన్సిటివ్ అయిపోయి ముందుగానే ప్లాన్ చేసుకొని మన జీవితాన్ని హ్యాపీగా చేయొచ్చండి. అట్ ద ఎండ్ మనం ఏ చేయాలన్నా ధర్మార్థ కామ మోక్షాలు, ధనాన్ని సంపాదించిన ఉద్యోగంలో చేయాలన్నా కానీ దాంట్లో ప్రతి దాంట్లో నెగిటివ్ ఫోర్సెస్ ఉంటాయండి. వాటిని ఓవర్కమ్ అయ్యేసి జీవితాన్ని ఏమంటారంటే ఎఫర్ట్లెస్ జర్నీ చాలా చక్కగా హ్యాపీగా జరపడానికి సంబంధించి జ్యోతిష శాస్త్రం మనకి ఒక విశేషమైన జ్ఞానాన్ని మనకి ఇస్తుందండి. అందులో భాగంగా మనం జూన్ మంత్ 2024 మనం రాశి ఫలాలు చూద్దాం. ఫస్ట్ మనం మేషరాశి చూసుకుందాం. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, తర్వాత వచ్చేటప్పటికి మనకి కృతిక ఫస్ట్ పాదం. ఇవి కాకుండా పేరు బలంగా కనుక మనం చూసుకుంటే చూ, చే, చో, లా, లీ, లు, ఏ, లా, లో, ఆ ఈ పేరు అక్షరాలు కలిగి ఉన్నవాళ్ళు, లేదంటే మోరార్లా సి సౌండ్తో కలిగిన ఎవరైనా పేర్లు ఉన్నా కానీ వాళ్ళంతా మేషరాశి కింద మనకు వస్తారని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మంత్లో చాలా ప్లానటరీ కాంబినేషన్ చాలా డిఫరెంట్గా ఉందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా కొంచెం అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట. చాలా కేర్ఫుల్గా జూన్ మంత్ని చేయాలి. ఒక పక్క మనకు మోడం అని కూడా ఉంటుంది. నాకు వచ్చే కాల్స్ కూడాను చాలా ఎక్కువ ఈ టైంలో ఫోన్ కాల్స్ ఎక్కువ వస్తుంటాయి, ప్రాబ్లమ్స్ అనమాట. ఒకసారి మిడ్ నైట్ కూడా కాల్స్ వచ్చేస్తుంటాయి, ఎర్లీ మార్నింగ్ హరి అర్జెంట్ అని చెప్తూ ఉంటాను అనమాట. ఒక మోడం ఎఫెక్ట్ అయితేనేమి చాలా రకాల ఎఫెక్ట్లు ఉండటం, తర్వాత చాలా ప్లానటరీగా ఈ మంత్ చాలా సెన్సిటివ్గా ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వీటిని ఈ మంత్ని కేర్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను కోరుతానండి. మేషరాశి కనుక చూసుకుంటే ఫస్ట్ చేంజెస్ సన్ వచ్చేటప్పటికి 15th చేంజ్ అవుతున్నాడండి. వీళ్ళకి మిథున రాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారన్నమాట. మెర్క్యూరీ వచ్చేటప్పటికి 14th ఇది కూడా మిథున రాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారు. వీనస్ శుక్రుడు వచ్చేటప్పుడు కూడా ఇది కూడా మిథున రాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారండి. తర్వాత మార్స్ వచ్చేటప్పటికి జనవరి 1 నుంచి మేషరాశికి తన సొంత ఇంట్లోకి వస్తూ ఉన్నారండి. సో ఈ కాంబినేషన్ వల్ల అసలు ఫస్ట్ ఏం జరుగుతుంది ఎందుకని మనం కనుక చూస్తేనండి, సన్ను వచ్చేటప్పటికి మేషరాశి వాళ్ళకి ధనాన్ని ఇస్తాడండి ఫస్ట్ 15 రోజులు. తర్వాత వచ్చేటప్పుడు కూడాను ధనాన్నే భోగాన్ని ఇస్తూ ఉంటారనమాట. మార్స్ మంగళుడు వచ్చేటప్పటికి బాధలతో కూడిన ఒక రోగాలతో కూడిన బాధలను కలగజేస్తే అవకాశం ఎక్కువ ఉందండి. జాగ్రత్తగా ఉండాలి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. బుధుడు వచ్చేటప్పటికి వీళ్ళకి ఫస్ట్ 15 days ధనాన్ని భోగాన్ని ఇస్తున్నారండి. అదే బుధుడు వచ్చేటప్పటికి అధికారుల వల్ల భయాన్ని కలిగిస్తూ ఉంటాడు నెక్స్ట్ 15 days వచ్చేటప్పటికి. శుక్రుడు వచ్చేటప్పటి వీళ్ళకి ధనం లాభం, తర్వాత వచ్చేటప్పటికి కీర్తి ప్రతిష్టలు తీసుకుని వస్తూ ఉన్నారండి. సో ఈ విధంగా మనం చూసుకుంటే మార్స్ ఒక్కళ్ళు వచ్చేటప్పటికి రోగాల వల్ల ప్రాబ్లమ్ కలిగిస్తున్నారు, మిగతా అన్నీ బాగానే ఉన్నాయని చెప్పుకోవాలండి. తర్వాత మనకి ఓవరాల్గా సూర్యుడు కనుక మనకి ఏమేమి పనులు చేస్తూ ఉన్నారు మేషరాశి వాళ్ళకి కనుక వీళ్ళ వల్ల హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయండి బాగా. తర్వాత మనకి చుట్టూరుతూ బ్యాడ్ కంపెనీ చేరిపోతుంది. దుష్టబుద్ధి గల వాళ్ళు మన పక్కన ఉండేసి మన అనవసరంగా మనం ఏదో మంచి ప్లాన్తో వెళ్తుంటే మన పక్కన వాళ్ళు వచ్చి మన ప్లాన్లు చెడగొట్టేసి ఎక్కడికో బ్యాడ్ కంపెనీ వృధా సంభాషణలు, వేస్ట్ కాని పనులు సంపాదించడం, కొంతమంది కూర్చోవటం, తాగటం, ఇలా చూడండి వేస్ట్ అయిన మెసేజ్లు ఇవన్నీ ఈ కంపానియన్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి టయాన్ని చాలా ప్రెషర్స్ కాబట్టి అండి మీ చుట్టూ ఉన్న కంపానియన్ ఎవరైతే దుష్టచనులు ఎవరైనా ఉన్నారు, దుర్మార్గులు ఉన్నాడు, వాళ్ళని తీసి అవతల పెట్టుకొని మీ మానాన్ని మీరు వెళ్ళాల్సింది చాలా ఇంపార్టెంట్. అదర్వైజ్ మీకు టైం వేస్ట్, డబ్బులు వేస్ట్, అన్నీ వేస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత ఈ టైంలోనే మిమ్మల్ని వేరే వాళ్ళు మోసం చేసే అవకాశం కూడా ఉందండి. ఫస్ట్ 15 days మేషరాశి వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. బంధువుల ద్వారా కూడా ద్వేషం, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. అయితే 15th తర్వాత 2 weeks తర్వాత అదే సూర్యుడు వీళ్ళకి చాలా మంచిని కలగజేస్తున్నారండి. మంచి ఆరోగ్యాన్ని ఇస్తారు. 15 days వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. బంధువులతోటి మిత్రులతోటి చాలా చక్కగా ఉంటారు, ఫ్యామిలీతో బాగుంటారు. తర్వాత ఇష్టమైన వీళ్ళు అంతకుముందు ఇప్పటిదాకా ఏమైనా ఉంటే ఆ టైం ఈ 15 days చాలా మంచి టైం అండి. మంచి ప్లాన్ కనుక వర్క్ చేస్తే కనుక వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చేస్తాయండి. శత్రువులపై విజయాన్ని కూడా చూపిస్తుంది. సంసారంలో చాలా బాగుంటుంది, ధైర్యంగా ఉంటారండి. తర్వాత వచ్చేటప్పటికి మనకి కుజుడు వీళ్ళకి ఈ మంత్ అంత కొంచెం ప్రాబ్లంగా క్రియేట్ చేసే విధంగా ఎక్కువగా ఉన్నాయండి. జ్వరం రావటం, తర్వాత వచ్చేటప్పటికి భారీ బంధువులతో గొడవలు రావటం,
అన్నోన్ ప్రాబ్లమ్స్ అండి. అది ప్రాబ్లమ్స్ అంటే అదేంటో తెలియదు మనకి. కొన్నిసార్లు మన ఆస్ట్రాలజీలో కూడా బాగుంటుంది, కానీ వీళ్ళు ఎందుకో బాధపడుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటో తెలియదు. దీన్ని మన వాళ్ళు ఏమంటండి యక్ష రాక్షస పీడలో అంటారు. నైట్ టైం నిద్రపోకపోవటం, ఏదో పట్టుకొని పోవటం, ఈ టైపు ఎక్కడేమో డాక్టర్ దగ్గరకు పోయినా కానీ ప్రాబ్లం ఏమి ఉండదండి. కానీ వీళ్ళు బాధపడుతుంటే ఈ టైప్ సిచ్యువేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుందండి. జాగ్రత్తగా ఉండాలండి. గుళ్ళకి వెళ్ళడం చేయాలి. తర్వాత పనులు కాకపోవటము, తర్వాత వాహనాలతో వీళ్ళకి యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. కేర్ఫుల్గా ఉండాలని చెప్పాలండి. తర్వాత వచ్చేప్పటి మనకి శుక్రుడు చాలా మంచి పని చేస్తున్నారండి. ఈ 3వ ప్లానెట్ మనం చెప్పుకుంటే భార్య వాళ్ళ సుఖం, స్త్రీల వాళ్ళ నుంచి మంచి సపోర్ట్ వచ్చి వాళ్ళ హెల్ప్తో బాగుంటారు. మదర్ కానివ్వండి, సిస్టర్స్ కానీ ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ మంచి సపోర్ట్ వచ్చేసి వాళ్ళ ద్వారా వీళ్ళు చాలా ఎదుగుతారని చెప్పుకోవచ్చు. వస్త్రలాభం చూపిస్తుంది, గిఫ్ట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఆర్థికంగా కుటుంబం ధనలాభంతో చాలా బాగుంటుంది ఫస్ట్ 15 days. తర్వాత కూడానండి ధనం వలన వీళ్ళకి శత్రువులు వస్తారు. ఎవరో వచ్చేసి వీళ్ళని ఏమంటే మాకు డబ్బులు కావాలని అడుగుతారు, మీరు ఎవరు అంటారు, దాంతో గొడవ వచ్చే అవకాశం ఉంది. ధనం వలన గొడవ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. ధనం ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉంటారు. బట్ ఓవరాల్గా వచ్చేటప్పటికి 70% మనకు మంచి రిజల్ట్ ఇస్తున్నారు శుక్రుడు అని చెప్పుకోవాలండి. ఇది కాకుండా ఇంకా మనం అంగగోచారం అనే కాన్సెప్ట్ ఉందండి. ఇందులో నక్షత్రాలు మనకి మేషరాశిలో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. నక్షత్రం వైజ్ కనుక చూసుకుంటే అశ్విని వారికి ఐశ్వర్యము, జయం కలిగే అవకాశం ఎక్కువ ఉందండి. తర్వాత వచ్చేటప్పటికి ధనలాభం ఉంది. తర్వాత వచ్చేటప్పటికి ఐశ్వర్యము తర్వాత బాగుంది. వీళ్ళు కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా తీసుకోండి. 1-2 పనులు వాళ్ళు చేయాలనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఉంది. కానీ 15 days తర్వాత ఆ పనులు అవుతాయి. డిమోటివేట్ అవ్వద్దు, బాగుంటారని చెప్పుకోవచ్చు అండి. తర్వాత బంధనం, ఏదో ఒక పని చేయాలనుకుంటే మీ చుట్టూ నెగిటివ్ ఫోర్స్లు వచ్చేసి మిమ్మల్ని ఆ పని చేయకుండా ఆపే అవకాశం కూడా కనిపిస్తుందండి అశ్విని నక్షత్రం వాళ్ళకి. తర్వాత భరణి నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం వస్తుందండి. ఫారిన్ కనుక ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది బెస్ట్ టైం అండి, చేసుకోవచ్చు. తర్వాత వచ్చేటప్పటికి వీళ్ళకి సంపదలు వస్తాయి, ధనం వస్తుంది, లాభం వస్తుంది. తర్వాత ముష్టాన్న భోజనం కూడా అంటారు, అంటే మంచి ఫంక్షన్స్కి వెళ్ళటం, వాటికి ఇటుకి వెళ్ళటము, చక్కగా కలపడం కూడా చేస్తుంది. అయితే వీళ్ళు 2 విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. మేషరాశి వాళ్ళు భరణి నక్షత్రం వాళ్ళు కనుక చూసుకుంటే అనుకున్న పనులు చెడిపోయే అవకాశం ఉంది. 1-2 పనులు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. తర్వాత వచ్చేప్పుడు కృతికా నక్షత్రం వాళ్ళు కనుక మనం చూసుకుంటే వీళ్ళకి ఐశ్వర్యం వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత విదేశాగమనం, ఫారిన్ వెళ్ళాలనుకునే ఎవరైనా కొన్ని ఒక ప్లాన్స్ కనుకుంటే ఖచ్చితంగా వెళ్తే బాగా సక్సెస్ అవుతుంది. వీళ్ళకి సంపదలు వస్తాయి, ధనలాభం వస్తుంది, మంచి ఫంక్షన్స్ వీటిలో పార్టిసిపేట్ చేసి చక్కటి భోజనం అవన్నీ తింటారని చెప్పాలన్నమాట. టోటల్గా అశ్విని, భరణి, కృతికా నక్షత్రంలో భరణి నక్షత్రం వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అందులో కూడా ఏదైనా అనుకున్న పని చెడిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి. బట్ ఓవరాల్గా ఇది నక్షత్రం ప్రకారం అండి. ఇది వచ్చేటప్పుడు అంగ జ్యోతిషం ప్రకారం. సో ఈ విషయాన్ని వాళ్ళు కన్సిడరేషన్ చేసుకొని చక్కగా ప్లాన్ చేసుకుంటే మేషరాశి వారు చాలా విజయాలను సాధిస్తారని మనం కోరుకోవచ్చు. సో మీరు అన్నట్టుగానే ఎవరైనా సరే ఈ జూన్ మాసానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కావచ్చు, లేదంటే ఫ్యూచర్కి సంబంధించి కావచ్చు, జాతక రీత్యా ఒకసారి ఏ విధంగా ఉందో మా రాశికి ఏదన్నా ఉంటే సరి చేసుకుందాం, యజ్ఞాల త్రూ, హోమాల త్రూ మేము సరి చేసుకునే అవకాశం ఉందని మనం చెప్తూ ఉంటాం. కాబట్టి అలా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలంటే తీసుకునే అవకాశం ఉందా సార్? మనకి ఉషా గారు, నేను ఫస్ట్ స్టార్ట్ చేసింది ఏంటంటే మనకి వేదిక్ ఆస్ట్రాలజీ మన మహర్షులు అంతా జ్ఞానాన్ని ఇచ్చేసారండి. అది తెలుసుకోవడం మన బాధ్యత. ఎందుకంటే ప్రతికి ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయండి. మనం పుట్టిన తర్వాత వీటిని సాధించడమే మన పని. ఓకే, పురుషార్థాలు అంటారు. ఒక మనిషి జన్మెత్తిన తర్వాత ఇవి సాధించడం ఏదో ప్రతి ఒక్కరికి అవి ఉండాలి ఉంటాయండి. అయితే అవి అంత ఈజీగా రాండి, వాటికి ఛాలెంజెస్ ఉంటాయండి. ఎలాంటి ఛాలెంజెస్ ఉంటాయి, ఆ ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఏం చేయాలని మన మహర్షులు మన వేదాల్లో మంత్రాల రూపాలు అన్నీ పెట్టేశారండి. అది ఆస్ట్రాలజీ మనకు చూపిస్తుంది. అందుకని జ్యోతిష్యం శాస్త్రం అంటారు, చూపిస్తుంది ఎలా వెళ్ళాలనేది. ఈ శాస్త్రం యొక్క ఇంత గొప్పదని అందరూ తెలుసుకోవాలి. అందుకని చెప్పేసి మనం ఒక చిన్న కోర్స్ చేసాం, ఒక 15 days 21 days కోర్సులోనే వాళ్ళకి అట్లీస్ట్ హోలిస్ట్గా వేదిక్ ఆస్ట్రాలజీ ఏంటి ఎలా అని చెప్పేసి వాళ్ళకి తెలుసుకోగలుగుతారు. లక్కీగా కొంతమంది మన బ్యాచ్లో పూర్వకాలం స్టూడెంట్స్ వాళ్ళు మళ్ళీ తిరిగి నాకు హెల్ప్ కూడా చేస్తున్నారు. ఆస్ట్రాలజీ ఇంకా ఏమేమి చేయాలి, రీసెర్చ్ లాగా సాఫ్ట్వేర్ ఏమైనా డిజైన్ చేయడం కానీ ఇలాంటి పనులన్నీ చేస్తున్నారు. అదొక ఆనందం. సో దీన్ని ఈ కోర్స్ని, ఈ అవకాశాన్ని ఆథెంటిక్గా మన మహర్షులు ఇచ్చిన జ్ఞానాన్ని హోలిస్టిక్గా నేర్చుకునే అవకాశం మనం ఒకటి ఇస్తున్నాం. రెండోది వచ్చేటప్పటికి ఇండివిజువల్గా కొంతమంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఆస్ట్రాలజికల్గా మనం వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి గైడెన్స్ ఇవ్వచ్చు, ఇది ఒకటి. మూడోది రీసెంట్గా నేను ఇక్కడికి వచ్చిన ఈ 6 నెలల్లో కొంతమంది ఏంటంటే వాళ్ళ జాతకంలో చాలా బాగుంటాయి, మంచి మంచి దశలు ఉంటాయి, కానీ అయ్యో ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు చాలా ఎక్కడో లాక్ అయిపోయి ఉంటారండి లైఫ్లో. సో రీసెంట్ కూడాను ఒకటి ఇలానే ఇష్యూ వచ్చింది. వాళ్ళకి పాపకు 28 years, వాళ్ళ ఫాదర్ అమ్మ ఫోన్ చేసి తగేట్ చేశారు ఫోన్లో. సో ఎలా అంటే కొద్ది గొప్ప వాళ్ళకి డబ్బులు కూడా ఉన్నాయి. ఈ అమ్మాయిని ట్రాప్ చేసి ఈ మైండ్ అంతా ఏదేదో చేసేసి పెళ్ళి అంటే వద్దంటుంది, నేను ఇంట్లోంచి వెళ్ళిపోతానంటుంది, నాకు మీరు పేరెంట్స్ కాదంటుంది, నాకు అదే పైన ఈ టైపు సిచ్యువేషన్ అండి. కానీ జాతకం చూస్తే ఆ అమ్మాయికి 4 రకాల రాజాయోగాలు ఉన్నాయి.
సో ఇలాంటి విషయాలు మనకు వచ్చినప్పుడు మనం వాటిని వేదిక ప్రకారంగాను మనకి ఆస్ట్రాలజీ ప్రకారంగా ఎలాంటి సొల్యూషన్స్ ఉన్నాయి ఇలాంటి వాటిలో ఎక్కడైనా కనుక ఫేస్ చేస్తుంటే మనకి కనెక్ట్ అయితే కనుక మనం వాళ్ళకి సొల్యూషన్స్ ఇవ్వచ్చు. తప్పకుండా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో ఎవరైనా సరే మా ఈ ఎపిసోడ్ చూసిన తర్వాత జాతక రీత్యా కనుక మీరు ఒకవేళ సొల్యూషన్ కావాలి అనుకున్నా, జాతకం చూపించుకోవాలి అనుకున్నా సురేష్ గారు అయితే అవైలబుల్గా ఉంటారు. అండ్ దాంతోపాటు వేదిక్ ఆస్ట్రాలజీ ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే కోర్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, సురేష్ గారి అపాయింట్మెంట్ మీకు కనుక కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఎస్పెషల్లీ కనకదార హోమం ఎప్పటికీ ప్రతి మంత్ ఉంటూనే ఉంటుంది. కనకదార హోమంలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నా, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉన్నారో, వాటికి సొల్యూషన్ కావాలి అనుకుంటున్నారు, డబ్బు నిలబడట్లేదో వాళ్ళందరికీ కనకదార హోమం చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.